అంకుల్ శివశంకర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రావయ్యా శంకర్, రా రా. గుడ్ ఈవినింగ్. ఏంటి సార్ సూపు గిన్నెలో నీళ్లు పోసి కొడుతున్నారు? జలతరంగిణి మ్యూజిక్. ఓ మ్యూజిక్. తను బయటికెళ్ళింది, నిన్ను తన రూమ్ లో వెయిట్ చేయమంది. రూమ్ లోనా? వెళ్దామా? ఓకే సార్. మీరు లోపల వెయిట్ చేయండి, తాగడానికి ఏమైనా పంపిస్తాను. భోంచేసే వెళ్తానులేండి. అస్థి పంజరాన్ని బెడ్రూమ్ లో పెట్టుకుందంటే కరెంటు పడుతుంది. స్టాలిన్స్ గోస్ట్. మార్టిన్ క్రూజ్ మిత్ రాసిన ఓ అద్భుతమైన పిశాచి కథ. పిశాచి కథ? అఫ్కోర్స్. నా డాటర్ నిలోవినా 6 ఏళ్ల క్రితం వాళ్ళ అమ్మ చనిపోయినప్పటి నుంచి హ్యూమన్ సోల్స్ ఫీల్డ్ లో క్రేజీగా ఉంది. మనుషులు చనిపోయిన తర్వాత వాళ్లలో శాంతించని ఆత్మలన్నింటినీ డైరెక్ట్ గా రప్పించి వాటిని పెయింట్ చేయడమే తన హాబీ. పిశాచి గురించే చెప్తున్నారు? అలా అని మీరంటారు, కానీ మేమనేది హ్యూమన్ సోల్. నెక్స్ట్ మంత్ జెనీవాలో జరిగే మహానాడే తన టార్గెట్. అందులో రీసెర్చ్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ వస్తుంది. యుఎస్ నుంచి 3 సంబంధాలు వచ్చాయి. ఒప్పుకోలేదు. తనలాగే ఆత్మల ప్రపంచంలో ఇంట్రెస్ట్ ఉన్నవాడినే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది. ఎక్కడని వెతకను. నువ్వే చూడు, ఒక అమ్మాయి రూమ్ లాగానే ఉంది. గోస్ట్కి సంబంధించిన పెయింటింగ్స్, రీసెర్చ్ బుక్స్. తను అంత తేలిగ్గా ఎవరితోనూ పరిచయాలు పెంచుకోదు. పెంచుకుందంటే వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చేస్తారు. నిజానికి ఇది ప్రమాదకరమైన ఫీల్డ్ ఏం కాదు. వరల్డ్ లెవెల్లో ఆత్మల గురించి రీసెర్చ్ జరుగుతూనే ఉంది. మా అమ్మాయిలాగే ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతవరకు కొన్ని ఆత్మలు విజువల్ గా క్యాప్చర్ అయిన ఆధారాలు చాలా ఉన్నాయి. వదిలిపెట్టేలా లేడే. నువ్వే చూడు. ఇవి మాత్రమే కాదు, కొన్ని ఆత్మలు మాట్లాడడం సరైన ఫ్రీక్వెన్సీలో ఉండదు, మిస్ మ్యాచ్ గా ఉంటుంది. ఇది విను. ఇలాగే ఉంటుంది. ఈ వాయిస్ ని సింక్ చేసి రివర్స్ లో వింటేనే అర్థమవుతుంది. ఇప్పుడు విను. I want to meet you. I'm Mark Stephen. I want to meet you. I'm Mark Stephen. అర్థమైందా? సార్, నేను దయ్యాలని రాసుంటేనే ఆ పుస్తకాలను ముట్టుకోను. అలాంటి నాకు ఆత్మల గురించి క్లాస్ తీసుకుంటున్నారేంటి సార్? మైండ్ లెవెల్లో చాలా వీక్ గా ఉన్నావు. ఇలా రా, హ్యావ్ ఎ సీట్. అయిపోయాను. ఈయన దగ్గర ఇరుక్కుపోయినట్టున్నాను. మైండ్ స్ట్రాంగ్ గా ఉంటే ఏమేం చేయగలమో నీకో డెమో చూపిస్తానుండు. ఈ కాఫీ కప్ టచ్ చేయకుండా పైకి లేపగలవా? లేపలేను సార్.
ఏంటి సార్ కప్పు గాల్లోకి లేచింది? యాక్చువల్లీ కప్ అక్కడే ఉంది. బలహీనమైన నీ మైండ్ని నేను కంట్రోల్ చేసి నేను అనుకున్నది నీ మనసులో ప్రవేశించేలా చేశాను. దీన్నే హిప్నాటిజం అంటారు. సార్ ఆఫీసులో ఒక ముఖ్యమైన పని ఉంది, నేను బయలుదేరుతాను. మేడం వస్తే ఫోన్ చేయమని చెప్పండి. ఆ? మైండ్ని స్ట్రాంగ్ చేసుకో, దానికి అవసరమైన టైం వస్తుంది. ఈ దేవతకి మనం నచ్చాలంటే ఏదో ఒక దెయ్యాన్ని పట్టుకోవాలనుకుంటా. సరే, బఫూన్ విషయానికి ఒప్పుకున్నాక పట్టెలు కొట్టక తప్పుతుందా? దెయ్యాల లోకానికి అయ్యో, ఏంతో మాట్లాడాక పిల్ల కూడా పిశాచలా కనిపిస్తోంది. మాట్లాడాను, తనకు అర్థం కాలే. అర్థమవుతుందో లేదో తెలీదు. నిన్న చెప్పాను కదా, అతనిలో ఊహించని మార్పు. నిజంగా అప్పుడు శంకర్లా లేడో, మరో వ్యక్తిలా. బట్ ఎలా అతను ఒప్పించేది? అయ్యో, అక్కడేదో నుంచుంది, ఇక్కడ ఇవిడేదో కెలుకుతోంది.